చలో రైట్. హై టు ఆల్, నేను మిలింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము 3 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అరౌండ్ 2 months కంప్లీట్ అయిపోయింది. సో మనం January 11th స్టార్ట్ అయ్యాము. January 11th నుంచి ఇవాళ March 18th అనమాట డేట్ ఇవాళ టిల్ డేట్. లైక్ అంటే January, February ఒక మంత్, February to March. సో అరౌండ్ 2 months అనమాట కంప్లీట్గా. సో ఈ 2 months ట్రావెలింగ్లో నేను కంప్లీట్గా ఎక్కడ కూడా బడ్జెట్స్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఇది కరెక్ట్ టైం అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్గా బడ్జెట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో టోటల్ కంప్లీట్గా నా వ్యాన్కి బిల్డ్ చేసుకోవడానికి ఎంత అయింది, లైక్ వ్యాన్లో బడ్జెట్ ఎంత పెట్టాను, అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్స్కి నాకు ఎవరెవరు హెల్ప్ చేశారు, వాటన్నిటి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో నేను వ్యాన్ అయితే కంప్లీట్గా చాలా స్ట్రగుల్ చేస్తూ బిల్డ్ చేశాను. కంప్లీట్గా ఓవరాల్గా స్ట్రగుల్స్ మీన్స్ అంటే బడ్జెట్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నేను బడ్జెట్స్లో. నేను కంప్లీట్గా అరౌండ్ వెహికల్ బిల్డ్ చేయడానికి కంప్లీట్గా నాకు 3.5 lakh to 4 lakh వరకు పడింది కంప్లీట్ ఓవరాల్గా. లైక్ అంటే నేను స్టార్ట్ అవ్వడానికి మొత్తం కంప్లీట్గా నేను 1,50,000 వచ్చేసి వెహికల్ డౌన్ పేమెంట్ కట్టాను. అండ్ 1,50,000 ఇంటీరియర్కి మొత్తం కాస్ట్ అయిందన్నమాట లోపల వర్క్ చేయడానికి. అండ్ వర్క్ మొత్తం నేనే చేసుకున్నాను కాబట్టి నాకు చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందనమాట. 1,50,000లో అయిపోయింది. ఓన్లీ రా మెటీరియల్స్ తీసుకొని వాటి వరకు నేను చేసి బిల్డ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక 1 lakh వచ్చేసి కంప్లీట్గా నేను ఒక 50,000 వరకు నా సేవింగ్స్లో పెట్టుకుని ఉండే. అండ్ 50,000 వచ్చేసి ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా వర్క్స్ చేసే ముందు అక్కడక్కడ కొంచెం తెలియకుండా ఖర్చు అయిపోయింది టోటల్ ఓవరాల్గా 50,000. సో టోటల్ 4 lakhs బడ్జెట్ ఇది అనమాట నాది. అండ్ ఈ 4 lakh బడ్జెట్ నాకు ఎటు నుంచి వచ్చింది ఏందనేది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఈ ఫస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను. ఈ ట్రావెలింగ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ కోసం నేను ఇట్లా ట్రావెల్ చేయాలనుకుంటున్నా అని అన్న వెంటనే నన్ను నమ్మి నాకు కొంతమంది స్పాన్సర్ చేశారు, లేకంటే డబ్బులు ఇచ్చారు కొంతమంది. సో వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడు అండ్ మా ఫాదర్ అండ్ మదర్, అట్ ద సేమ్ టైం మా చెల్లి వాళ్ళు అండ్ బావ వాళ్ళు. సో వీళ్ళంతా అయితే చాలా హెల్ప్ చేస్తారు. లైక్ ఇంట్లో వాళ్ళు అయితే కామన్, అది ఎవరైనా ఇంట్లో వాళ్ళు కాబట్టి హెల్ప్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ బయట వాళ్ళు హెల్ప్ చేయడం అంటే అది చాలా నాకైతే కొంచెం ఒక ప్రౌడ్ మూమెంట్ అనాలి. జస్ట్ అడిగిన వెంటనే హెల్ప్ చేశారు. సో అందులో ఫస్ట్ వచ్చేసి సమీ అన్న అని ఉంటారనమాట. సమీ అన్న వచ్చేసి నాకు లాస్ట్ 3 years నుంచి పరిచయం అన్న. సో ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటారనమాట తను. సో సమీ అన్న చాలా హెల్ప్ చేస్తాడు నాకు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే యాక్చువల్గా ఇందులో వెహికల్కి డౌన్ పేమెంట్ కోసం అని చెప్పేసి నేను ఒక 50,000 వరకు నేను సేవ్ చేసుకొని పెట్టుకొని ఉండే. సో నా పర్సనల్ అమౌంట్. సో 50,000 ప్లస్ తమ్ముడు ఒక 50,000 అరేంజ్ చేశాడు. సో 1 lakhలో డౌన్ పేమెంట్ పెట్టేసి వెహికల్ని తీసేసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి ఎస్టిమేషన్ చేసుకుని అది ఇదైన వరకు 1,50,000 అయిందనమాట. సో ఆ టైం వరకు ఎగ్జాక్ట్గా మా దగ్గర 1 lakh ఉంది. సో అమౌంట్ వచ్చేది ఉండే అనమాట. వచ్చిన తర్వాత మనం వ్యాన్ బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ వ్యాన్ ఫస్ట్ తీసేసుకుంటే అయిపోతుంది అన్నట్టుగా ప్లాన్ చేసేసి వ్యాన్ అంటే ఇయర్ ఎండ్ సేల్ ఉండే అనమాట. మనకు 1 lakh వరకు 60,000 వరకు డిస్కౌంట్ వచ్చిందనమాట. లైక్ ఇయర్ ఎండ్ సేల్లో డిసెంబర్లో కొన్నాం అనమాట మనం వెహికల్ని. 2024 డిసెంబర్లో కొన్నాము. సో ఆ టైంలో ఇయర్ ఎండ్ సేల్లో 60,000 మైనస్ వస్తుంది కాబట్టి మనం అదే టైంకి తీసుకోవాల్సి వచ్చింది. సో ఎమర్జెన్సీగా అమౌంట్ చాలామందిని అడిగాను. బట్ సమయాన్ని షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్టిమేషన్ అంతా అయిన తర్వాత జస్ట్ ఒక కాల్ చేశాను సమయానికి, అన్న ఇట్లా కార్ డౌన్ పేమెంట్కి తక్కువ పడుతున్నా, ఒక 50,000 ఏమైనా హెల్ప్ చేయగలుగుతామని. అరే అన్న జస్ట్ వెయిట్ అని చెప్పేసి జస్ట్ 5 to 10 minutesలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించేశాడు. అస్సలు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అనమాట ఆ అమౌంట్ ఆ టైంకి.
సో ఆ అమౌంట్ లేకుంటే కనుక అసలు ఈ ట్రిప్పే స్టార్ట్ అవ్వకపోయేది. సో కరెక్ట్ టైంకి అన్న చాలా హెల్ప్ చేసేసాడు. సో వెహికల్కి ఎక్కడికి సరిపోయిందనమాట. అండ్ ఆ తర్వాత తమ్ముడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 lakh వరకు అరేంజ్ చేశాడు. 1 lakh వరకు అరేంజ్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇంటీరియర్ మొత్తం కంప్లీట్గా రా మెటీరియల్స్ మొత్తం అన్నీ తెచ్చేసుకొని ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో ఆ టైంలో మళ్ళీ కొంచెం రా మెటీరియల్కి తక్కువ పడిపోయింది. జస్ట్ మా సంతుగాని కాల్ చేశాను. సో నా 10th క్లాస్మేట్ వాడు. సో వాడికి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా 25,000 పంపించేసాడు వాడు. సో వాడు పంపించేసిన వెంటనే వాడి వల్ల కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వర్క్ ఈ అమౌంట్ డిలే వల్ల కంప్లీట్గా నేను January 1st స్టార్ట్ అవ్వాలనుకున్నాను. అమౌంట్ లేనందుకు ఆల్మోస్ట్ ఒక 11 days కంప్లీట్గా వర్క్ బిల్డ్ చేయడంలో, వ్యాన్ బిల్డ్ చేయడంలో అటు ఇటు కొంచెం టైం చాలా అయిపోయిందనమాట. సో January 11th నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ సో ఈ టోటల్ ఓవరాల్ చూసుకుంటే 1,50,000 తమ్ముడు అరేంజ్ చేశాడు. ఒక 50,000 నా వరకు ఉండే. సో 2 lakh కవర్ అయిపోయింది. అండ్ సమయాన్న ఒక 50,000 వరకు అరేంజ్ చేశాడు. అండ్ మా సంతుగాడు ఒక 25,000 వరకు అరేంజ్ చేశాడు. సో అరౌండ్ 2,75,000 వరకు ఇక్కడికి అయిపోయింది. అండ్ మా నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. సో ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు కంప్లీట్గా గోల్డ్ అన్నీ కంప్లీట్గా బ్యాంక్లో పెట్టేసి కొంచెం చిన్న చిన్న సేవింగ్స్ అమౌంట్ అన్నీ తీసుకొని కంప్లీట్గా అయితే ఓవరాల్గా స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అమౌంట్ మొత్తం నా దగ్గర ఒక 50,000 వరకు ఉన్నట్టున్నాయి చేతిలో స్టార్ట్ అయ్యేటప్పుడు. సో ఆ 50,000లో కొన్ని గ్రాసరీస్ అవి ఇవి కొనేసరికి కంప్లీట్గా స్టార్ట్ అయ్యే టైంకి ఒక 10,000 వరకు వెళ్ళిపోయాయి. సో ఓవరాల్గా నేను స్టార్ట్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్గా నా దగ్గర 40,000 చేంజ్ ఉండే అనమాట. సో ఆ 40,000 చేంజ్లో కంప్లీట్గా పెట్రోల్ ఇప్పటివరకు యూజ్ చేస్తూ వచ్చేసాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా అన్నీ ఈ 2 monthsలో కంప్లీట్గా 50,000 మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ అవుతున్నా దాని గురించి చెప్తే కనుక, సో నేను జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. పాత ఆఫీస్లోనే మళ్ళీ రీజాయిన్ అయ్యాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఒక 15,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ మా రూమ్ ఉందన్నమాట. లైక్ అంటే మా ఇంటి దగ్గర ఇల్లు ఉంది కదా. సో ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసిన తర్వాత సో అక్కడి నుంచి ఒక రెంట్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం చిన్న అమౌంట్ ఓవరాల్గా నాకు 20,000 వరకు 4 month రెవెన్యూ అనమాట, నా రెవెన్యూ. సో ఈ 20,000లోనే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను ఇప్పుడు. లైక్ అంటే 20,000లోనే ట్రావెలింగ్ అంటే ఒక 13,000 మళ్ళీ ఈఎంఐకి వెళ్ళిపోతుంది. అందులో కార్ ఈఎంఐ 13,000 వెళ్ళిపోతుంది. జస్ట్ 7,000తో నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో 7,000లో ట్రావెల్ అయింది అని చెప్పేసి మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు. లైక్ ఎట్లా చేస్తున్నా అంటే మేనేజ్ చేస్తున్నా కంప్లీట్గా. ఒక 5,000 రూపీస్ ఫ్యూయల్కి సపరేట్ పెట్టేస్తున్నాను. 2,000 నా గ్రాసరీస్కి, లైక్ మంత్లీ గ్రాసరీస్కి యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎమర్జెన్సీ టైంలో ఏమైనా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీ అవుతున్నా ఇప్పుడు. సో అది సిచ్యువేషను. ఈ 5,000లో నేను ఎంతవరకు వెళ్ళగలుగుతానో అంతవరకు వెళ్తున్నాను. లైక్ నియరెస్ట్ ప్లేసెస్కి ఆగిపోయి హాల్ చేసుకొని ఒక 2 days 3 days అక్కడే స్పెండ్ చేసి అట్లా వెళ్తున్నాను అనమాట. అందుకే చాలా డిలే అవుతుంది. జస్ట్ 3 states కవర్ అయిపోయాయి ఇప్పటికి మనకి. సో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో మనం అన్ని స్టేట్స్ కవర్ చేస్తామా చేయమా అనేది ఫ్యూచర్లో డిసైడ్ అవుతుంది అది ఏంటి అనేది. ఇప్పుడైతే మనము 3 states అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ 1 year లోపల ఎన్ని స్టేట్స్ కవర్ చేస్తామో చూద్దాం. మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఇష్యూ. సో బడ్జెట్ ఎంతవరకు ఉందో అంతవరకే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీ లేకుండానే చూసుకుంటాను నేను. సో ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. లైక్ అంటే మన ప్యాషన్తో మనం స్టార్ట్ అయ్యాము. మనము పిచ్చితో బయలుదేరిపోయి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీ అయిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోవట్లేదు. సో దట్స్ ద రీజన్. సో చూద్దాం ఏమవుద్దాం. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఇంత స్ట్రగుల్ అవుతూ ట్రావెలింగ్ చేస్తూ ఈ వీడియోస్ చేస్తూ లైక్ ఎలా అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్స్ డైలీ నా టాస్క్లు ఎట్లా ఉంటున్నాయంటే, ట్రావెలింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేనే కుకింగ్ చేసుకోవాలి, నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి.
అండ్ కంప్లీట్గా జర్నీ నేనే చేయాలి, లైక్ డ్రైవింగ్ అన్నీ కంప్లీట్గా నేనే చేసుకోవాలి. సో కంప్లీట్ ఎన్ని టాస్కులు చేసుకుంటూ స్ట్రగుల్ అవుతూ ట్రావెలింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. స్ట్రగుల్ అనొచ్చు, లేదంటే దాని ఎక్స్పీరియన్సెస్ కూడా అనొచ్చు. చాలా వరకు చాలా నేర్చుకున్నాయి ఈ 2 monthsలోనే. నేను చాలామందిని కలిసాను, చాలామందితో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను. అసలు ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే లాస్ట్ ఫీవర్ వచ్చింది నాకు. అసలు ఆ ఫీవర్ సిచ్యువేషన్లో అయితే నాకు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఎంత హెల్ప్ చేస్తారో కూడా వీడియోస్లో చూడకపోతే కనుక చూడండి ఒకసారి. అండ్ వీడియోస్ గురించి మాట్లాడితే కనుక నేను కంప్లీట్గా ఇల్లు బిల్డ్ చేసేది బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఒక సిరీస్ చేశాను. అండ్ అంతకంటే ముందు 12 months 12 లాంగ్ ట్రిప్స్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఒక లాంగ్ ట్రిప్ చేశాను అనమాట. సో టార్గెటెడ్గా. సో ఆ సిరీస్ ఒకటి చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి మా ఇల్లుది కన్స్ట్రక్షన్ చేసే టైంలో బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఒక సిరీస్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్లేలిస్ట్ ఆల్రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో ఇన్ని ప్లేలిస్ట్ చేసి పెట్టేశాను. చూస్తున్నారు, మ్యాక్సిమం వీడియోస్ అన్నీ చూస్తున్నారు, చూడట్లేదు అనట్లేదు. నేను పెట్టే వీడియో ఇమీడియట్గా వచ్చిన వెంటనే అసలు ఇంత ముందుకు ఒక వీడియోకి 30 views 40 views రావడానికి నేను 6 months 7 months వెయిట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు పెట్టిన వెంటనే 100 200 300 వరకు వెళ్తున్నాయి వ్యూస్. చాలా హ్యాపీగా ఉంది అందులో. బట్ అనలిటిక్స్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ అనమాట. మీరు చూడొచ్చు అనలిటిక్స్లో. సో అనలిటిక్స్లో ఓపెన్ చేస్తున్నంటే 83% నియరెస్ట్గా 83% అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారన్నమాట. జస్ట్ 17% సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. అస్సలు ఇది నాట్ ఫెయిర్. అసలు 83% అబ్బా, 83% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్. చూస్తేనేమో కొన్ని వీడియోలు 1K 2K 3K 4K కూడా వెళ్ళిపోయినాయి. ఒకటి 8K కూడా వెళ్ళిపోయింది వ్యూస్. అసలు 8K వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్ చూస్తే మాత్రం మరీ 1K 1.5 1K ఉన్నారు జస్ట్. అది మరీ దారుణం అసలు. సో ప్లీజ్ అందరూ ఒకసారి వీడియోస్ నచ్చితేనే లైక్ చేసుకోండి, నచ్చితేనే చూడండి, నచ్చకుంటే అసలు చూడొద్దు, స్కిప్ చేసేసేయండి కంప్లీట్ వీడియో వచ్చేస్తే. సో బట్ చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయడము, దాని మీద కామెంట్ చేయడము, నచ్చితే కనుక కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడమో చేయండి కంటిన్యూగా. బట్ 83% అంటే మరీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అబ్బా. 83% పీపుల్ అసలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే నాట్ ఫెయిర్ అది. సో దట్స్ ద మ్యాటర్. ఇదన్నమాట నా కంప్లీట్ జర్నీ. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. లైక్ అంటే నేను ఏ ట్రబుల్స్ ఫేస్ చేస్తాను, వ్యాన్ లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, లైక్ ఎట్లా ఉంది, కంఫర్ట్నెస్ ఎట్లా ఉంది వ్యాన్ బిల్డ్ చేసేటప్పుడు, అండ్ వ్యాన్ బిల్డ్ చేసిన తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి, బిఫోర్ ట్రిప్ ఆఫ్టర్ ట్రిప్, చాలా ఉన్నాయి. మెల్లిమెల్లిగా అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అండ్ మీకు నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ కింద కామెంట్స్. సో మీకు నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దాని మీద కూడా కంప్లీట్గా రివ్యూ చేసి వీడియో పెడతాను. సో దట్స్ ద మ్యాటర్. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయకుండా లైక్స్ చేయకుండా వీడియోస్ మాత్రం చూడొద్దు. ఒకవేళ వీడియో నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. బట్ ఖాళీగా మాత్రం చూసి మాత్రం వదిలేసి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా ఒక లైకో, నచ్చకపోతే డిస్లైకో, లేకపోతే కామెంటో, ఇక్కడ నచ్చలేదో ఒక కామెంటో పెట్టేసేస్తే నాకు కూడా కొంచెం అర్థమైపోతుంది ఏంటనేది. అండ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక మొత్తం కంప్లీట్ బడ్జెట్ ఇష్యూస్ మొత్తం చెప్పాను కదా. సో యూట్యూబ్ నుంచి కొంచెం రెవెన్యూ వస్తే నాకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనేది థాట్ అనమాట. సో ఫస్ట్ మనం 1000 సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యాం. హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఆల్. సో అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ that's the matter. So please like, share and subscribe to Link Traveler. Thanks for watching. Bye now.